అన్నా మీరన్నా సో మోడీ ఎందుకు మోదీ దేనికన్నా దేశానికి ఆయన ఒక రక్షకుడు, ఉమ్. ఒక రక్షక భటుడు కాబట్టి మోడీ ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎన్ని చెప్తా ఉంది. రోజులు ఉన్నా మాకు కాంగ్రెస్ అంత ఏం లేదు. అక్కడ అసలైన నాయకుడు లేడు కాంగ్రెస్లో. మనం ఎందుకు అసలైన నాయకుడు లేనప్పుడు కాంగ్రెస్కి ఎందుకు? ఇక్కడ అంటే ఉండని లోకల్లో చేసినాం కానీ సెంటర్లో మాత్రం మోడీని మించిన నాయకుడు. మన ఇండియా అంటేనే, దేశం అంటేనే ఒక ఇండియా, ఒక మోడీ అంటే ఒక పవర్. అదొక అది మోడీ అంటే అంత. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది, మేము కూడా దేశాన్ని కాపాడుతాం, అందుకే మాకు అవకాశం. వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిండు, ఏం కాపాడిండు? మోడీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? అప్పుడు మనకు తెలియనప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలించినప్పుడు ఎట్లున్నది? ఏం మారింది? మోదీ 2 సార్లు 10 ఏళ్ల కాలం పాటు ఆయనే ఉన్నాడు కదా, ఏం మారింది? ఏం మారిందా? చాలా మారింది. ఇప్పుడు ఒకప్పుడు మోడీ దొంగ నోట్లు సెలామనై పాకిస్తాన్లో ఎన్నో చేసి మొత్తం దేశంలో ప్రతి ఒక్కరు సెల్లింగ్ చేసిండు. దాంతో దాన్ని అరికట్టి అన్ని విధాలుగా దేశానికి రక్షకుడై అన్నీ తెలుసుకొని దేశాన్ని ముందుకు నడిపించిండు. ప్రపంచ దేశాలు ఒకప్పుడు మనమే పోయి, ఒక అమెరికా కానీ ఒక చైనా కానీ మనమే పోయి వాళ్ళ ముంగట చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఉండే కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు అట్లున్నదా? వాళ్ళే కోరుకుంటారు, ఆ దేశాలలో కోరుకుంటారు మోడీ అనేది పవర్ఫుల్ క్యాండిడేట్, ఆయననే ఉండాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు అనిల్ అంబానీ ఆ కుటుంబానికి మోదీ ఊడిగం చేస్తాడు, గుజరాతీలకు బానిసగా పనిచేస్తూ ఉంటారు. అనిల్ అంబానీ వాళ్ళంతా మోడీ రాకముందే వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళ నాన్న వాళ్ళందరూ వాళ్ళు రాజపూతులే. మోడీ వచ్చిన తర్వాత వాళ్ళని డెవలప్ అయింది ఏం లేదు. కాకపోతే జనరేషన్ చేంజ్ అయిన కొద్దీ వాళ్ళు కూడా బిజినెస్లో చేతురు కాబట్టి వాళ్ళ స్థాయి వాళ్ళు చేసుకున్నారు. మోడీ వచ్చిన తర్వాతనే వాళ్ళు డెవలప్ కావాలి. ఓకే, ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు తెలుసా అన్న మీకు? ఎంపీగా ఎవరెవరు పోటీ చేస్తారో తెలుసా? బండి సంజయ్ కరీంనగర్. ఇంకా వినోద్ కుమార్ కూడా ఉన్నాడు కదా. వినోద్ కుమార్ ఉన్నాడు కానీ ఇక మనం చూసినాం కదా, టీఆర్ఎస్ అంటే అవినీతి పార్టీగా అయిపోయింది. ఒకటి ఏంది అంటే లిక్కర్ దందా చేసింది కవితక్క. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, అందులో ఏం లేదు, అది వేస్ట్ అయిపోయింది. ఇటు ఫోన్ ట్యాపింగ్లు నడిచినాయి. ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు నిలబెడితే ఎవరు వేయాలి ఓట్లు? ఎవరు వేయాలి చెప్పు? వాళ్ళ అభ్యర్థులు నిలబెడతాం మనం, ఎవరు వేయాలి ఓటు? బండి సంజయ్ ఎలాంటి వాడన్నా? ఒకసారి మీరు ఎంపీగా అవకాశం ఇచ్చారు ఆయనకు 2019లో, వ్యక్తిగతంగా మంచోడేనా? బండి సంజయ్ ఆయన ఒక్కసారి గెలిచిండు. ఆయన ఒక్కసారి గెలిస్తేనే కేంద్ర ప్రభుత్వం అతనికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిండు. మంచోడు అయ్యేపటికనే ఇచ్చిండు కదా. ఆయన కన్నా ముందున్న వాళ్ళు చాలామంది వేసిండు, వాళ్ళకన్నా ఇచ్చిండ్లా చేసిండు, కానీ ఇంత అది లేదు. ఆయన ఒక మంచి వ్యక్తి కాబట్టే గమనించింది. మోడీ అనే వ్యక్తి గమనించితేనే, అన్ని విధాలుగా తెలుసుకుంటేనే ఒక పదవి అప్పచెప్తాడు. తీసేసారు కదా మళ్ళీ. తీసేసిండ్లు అంటే ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతాయి, అవి కామన్. రాజకీయం అంటే మనకి ఎలా ఉండాలి, ఎప్పుడు ఎవరిని పెట్టుకోవాలి, ఎప్పుడు ఎవరిని తీసేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు తీసేసిండు. అంతేగాని బండి సంజయ్ మీద ఏదో అది చేసిండు, ఏదో ఇది చేసిండు అని మాత్రం కాదు. ఇప్పుడు బండి సంజయ్ మొన్న అధ్యక్ష హోదాలో ఉంటే అధికారంలోకి వస్తుండేనా బీజేపీ? ఎట్లా? బండి సంజయ్ అధ్యక్ష హోదాని తీసేయకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం? ఇప్పుడు గవర్నమెంట్ అలాగే ఉంటుండే. ఒక్క కమ్సే కమ్ ఇప్పుడు 9 సీట్లు వచ్చినాయా, ఒక 30 సీట్లు వస్తే వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళంతా ఇలా కత్తురు. ఇలా మొత్తం గవర్నమెంట్ ఫామ్ అయిపోతుండే తెలంగాణలో బీజేపీ. ఈజీగా సింపుల్ అది. కాకపోతే ఏంటంటే అంత అది కాలే. ఓకే.